మాటండి. జీవితంలో మనం ఏమీ చేయలేని రోజులు రెండే. అవి ఒకటి నిన్నటి రోజు, మరొకటి రేపటి రోజు. ఏం చేయాలన్నా మిగిలింది ఈరోజే. నవ్వండి, నవ్వించండి, ప్రేమని పంచండి, ఆస్వాదించండి. ముఖ్యంగా జీవించండి. అది నవ్వుతూ. మీరేమంటారు? మాటండి. 100 బిందెలతో నీళ్లు పోసినంత మాత్రాన చెట్టు ఆమాంతం కాయలు కాయదు. అలాగే మనం ఎక్కువ కష్టపడుతున్నాం కదా అని పనులు క్షణాల్లో పూర్తయిపోవు. దేనికైనా సమయం రావాలి. దానికి గావాల్సింది మనకి సహనం ఒక్కటే. మీరేమంటారు? మాటండి. కెరటాలు కాళ్ళ దగ్గరికి వచ్చాయని సముద్రాన్ని చులకన చేయడం ఎంత తప్పో, మంచితనాన్ని తక్కువ అంచనా వేయడం గూడా అంతే తప్పు. మీరేమంటారు? మాటండి. జీవించడానికి పోరాడేవారు కొందరు. పోరాడేందుకు జీవించేవారు కొందరు. జీవితంలో నటించేవారు కొందరు. నటిస్తూ జీవించేవారు కొందరు. జీవించినా, పోరాడినా, నటించినా ఆ జీవితాలు మనవి. దాని ఫలితం మనదే. మనమే అనుభవించాలి. మీరేమంటారు? మాటండి. మన సంస్కారం చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఏమిటో. మనం చేసే వాదన చెబుతుంది జ్ఞానం ఎంతుందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో అని. మన వినయం చెబుతుంది నేర్చిన విద్య ఎలాంటిదో అని. మరి మీకు అర్థమై ఉంటదని నేను అనుకుంటున్నాను. మరి మీరేమంటారు? మాటండి. ఒక దీపానికి వేలాది దీపాలు వెలిగించినా దాని కాంతి ఏమాత్రం తగ్గనట్లే ఎదుట వారిలో సంతోషాన్ని, దుఃఖాన్ని పంచుకుంటే మనకు తరిగేది ఏమీ ఉండదు. మీరేమంటారు? మాటండి. నా గురించి ఎవరు ఏమనుకున్నా నేను నవ్వుతూనే ఉంటా. నాకు నచ్చిందే చేస్తా. ఎవరినో మెప్పించాలని టైం కాని టైం వారి కోసం నటించే అంత గొప్ప మనసు నాది కాదు. కానీ నాకు లేదు కూడా. మీరేమంటారు? మాటండి. పుట్టింట్లో అమ్మానాన్నలతో ఉన్నప్పుడు ఎంత గారాబంగా పెరుగుతూ చిన్న చిన్న దెబ్బలు తగిలినా అరిచి గోల చేసే కూతురు. కానీ ఈరోజు అత్తింట్లో చెయ్యి కాల్చుకొని మనసులో ఎంత బాధ ఉన్నా కనీసం అమ్మా నాన్నతో కూడా చెప్పుకోకుండా అన్నీ ఓర్చుకుంటున్న కూతుళ్ళు ఈ లోకంలో, ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. మరి మీరేమంటారు? మాటండి. బియ్యపు గింజ మరిగి పాలతో కలిస్తే పాయసం అవుతుంది. అదే ఎసరుతో కలిస్తే అన్నం అవుతుంది. అదే పసుపుతో కలిస్తే దీవించే అక్షంతలవుతాయి. అదే బొగ్గుతో కలిస్తే చేతబడి అవుతుంది. మనం కూడా అంతే. మనం నలుగురిలో కలిసే విధానాన్ని బట్టే మన యోగ్యత నిర్ణయింపబడుతుంది. కానీ మనమేంటో మనకు తెలిసినప్పుడు ఎదుట వాళ్ళ కోసం ప్రతిసారి నటిస్తూ బ్రతకడం అవసరం లేదు. మనకు పెరిగే కొద్దీ వయసుతో పాటు జ్ఞానం కూడా పెరగాలి. జ్ఞానంతో పాటు మన ఆలోచన విధానం కూడా మారాలి. అలా మనం మారకపోతే మనం ఎప్పటికీ బాగుపడం. మీరేమంటారు? మాటండి. ఎక్కువ ఎవ్వరిని నమ్మకండి. మోసపోతావు. ఎవరి కోసమో ఆలోచించకు. వాళ్ళకే అలసైపోతారు. ఎక్కువ విలువ ఇవ్వకండి. గౌరవాన్ని కోల్పోతారు. ఎవరిని ప్రశ్నించకండి. శత్రువు అవుతారు. ముందుగా నా వాళ్ళు అని ఆలోచించడం తగ్గించండి. ఎవరి నుంచో ఏదో ఆశించడం, జీవించడం బాగుంటుంది. కానీ జీవితానికి తర్వాత తెలుస్తుంది మనమేంటో, మన జీవితమేంటో, మన పట్ల ఎదుట వాళ్ళకున్న గౌరవం ఏంటో అని. ఆ తర్వాత తట్టుకోవడానికి మనకు ఓపిక అనేదే ఉండదు. మీరేమంటారు? మాటండి. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వలన చెడు కౌరుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకోవాలి. మీరేమంటారు? మాటండి. మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా, మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగినా, ఇది అంతే నీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి,
శరీరం మరణించిన తర్వాత ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయటానికి, దానిని పద్ధతిలో పెట్టడానికి భగవంతుడు చేసే సంకల్పమే కానీ నీ మీద ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కాదు. బంగారాన్ని మంటలో వేసి ఎలా పవిత్రం చేస్తారో అలా నిన్ను ఇంకా ఎక్కువ పవిత్రం చేయడానికే అలా చేస్తున్నారు అని మనం అనుకోవాలి. మీరేమంటారు? మాటండి. నిజంగా ఇష్టపడిన వారు రిలేషన్‌కి విలువ ఇచ్చేవారు. 100 తప్పులున్నప్పటికీ వారిని వదులుకోకుండా ఉండడానికి ఒక కారణం అయినా వెతుక్కుంటారు. కానీ ఏ తప్పు లేకున్నా వద్దు అనుకుంటే ఏ కారణం లేకున్నా ఏదో ఒక కారణం చెప్పి మరీ తప్పుకుంటారు. మీరేమంటారు? మాటండి. ఉపకారం చేయాలంటే ముందు మీ తల్లికి చేయండి. ఎవరికైనా మర్యాద ఇవ్వాలనుకుంటే ముందు మీ తండ్రికి ఇవ్వండి. అందరికంటే గొప్పవారు మన తల్లిదండ్రులే. మీరేమంటారు? మరి మన మాటండి వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.